హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధ చెప్పే కథలు. నేను మీ ఫ్రెండ్ సుధా. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఋష్యశృంగుడు గురించి. అసలు ఎవరి ఋష్యశృంగుడు? ఆయనకి కొమ్ములు ఎందుకున్నాయి? సమస్త వేదాలు తెలుసు, యజ్ఞ యాగాదులు చేయడం తెలుసు, కానీ స్త్రీ పురుషులు అనేవారు ఉంటారని తెలీదు. అదేంటి, ఏంటి విచిత్రం అనుకుంటున్నారా? అయితే అతని కోసం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పే కథలు మీకు నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కథలోకి వెళ్ళిపోదామా? పూర్వకాలంలో విభండక మహర్షి ఊరుస్తూ ఉండేటప్పుడు ఆయన వీర్యం ఒక సరోవరంలో పడింది. దానివలన జింక గర్భం దాల్చి ఒక పిల్లాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు కొమ్ములతో జన్మించాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. కొమ్ములతో ఉండడం వల్ల ఋష్యశృంగుడుగా మారిన ఆ పిల్లవాడిని విభండక మహర్షి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. అంటే ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. ఎందుకంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా ఉండాలని అలా పెంచాడు. ఆ ఋష్యశృంగుడు ఎప్పుడు ఆశ్రమంలోనే తండ్రి ప్రక్కనే ఉండేవాడు. అంగరాజ్యాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ దేశంలో క్షామం వచ్చింది. ఋష్యశృంగుడు కానీ మన దేశంలో అడుగుపడితే వర్షాలు తప్పక కురుస్తాయి అని కొందరు మహర్షులు రాజుతో అన్నారు. వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు, ఏమీ కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అని అన్నారు మంత్రులు. అయినా మంత్రులు కదా చాలా తెలివైన వాళ్ళు రాజుకు చిన్న సలహా ఇచ్చారు. ఋష్యశృంగుడికి కోరికలు ఇంతవరకు ఏం లేవు, కానీ ఆయనలో కోరికను కల్పిస్తే వచ్చే అవకాశం ఉందనుకుంటాం అన్నారు. కోరికను కలిగించాలా, అదెలా అని అడిగాడు రాజు. అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యల్ని ఆయన ఆశ్రమంలో నాట్యం చేయించి, గానం చేయించి అతన్ని ఆకర్షింపచేస్తే వచ్చే అవకాశం ఉంటుందేమో అన్నారు మంత్రులు రాజుతో. వారి ఆలోచన ఆ రాజుకి నచ్చింది. వెంటనే కొంతమంది వేశ్యల్ని అందంగా అలంకరించి ఆ ఋష్యశృంగుడిని ప్రలోభపెట్టడం కోసం ఆయన ఆశ్రమానికి పంపించారు. కానీ ఆ వేశ్యలు విభండక మహర్షికి భయపడి ఆశ్రమానికి కాస్త దూరంలో నృత్యగానాలు చేశారు. ఆ నృత్యగానానికి ఆకర్షితుడైన ఋష్యశృంగుడు వారి దగ్గరికి వెళ్ళి, మహాపురుషులారా, మీ నృత్యగానం నాకు చాలా నచ్చింది, మీరు మా ఆశ్రమానికి వస్తే మిమ్మల్ని సేవించుకుంటాను అన్నాడు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, వాళ్ళని ఋష్యశృంగుడు మహాపురుషులారా అని సంబోధించాడు. అంటే వాళ్ళు కూడా మగవాళ్ళే అనుకున్నాడు. కానీ ఆ వేశ్యలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరలా మరుసటి రోజు విభండక మహర్షి లేని సమయం చూసి ఆ వేశ్యలు ఋష్యశృంగుడి ఆశ్రమానికి వచ్చి అక్కడ మళ్ళీ పాటలు పాడుతూ నృత్యగానాలు చేస్తూ ఉన్నారు. ఋష్యశృంగుడు వాళ్ళని పూజించాలని తలిచినప్పుడు వాళ్ళు ఆయన్ని గట్టిగా హత్తుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక ఋష్యశృంగుడిలో ఏదో మార్పు వచ్చింది. మళ్ళీ వాళ్ళని చూడాలని కోరిక కలిగింది. మరలా ఈసారి ఋష్యశృంగుడు ఆశ్రమానికి కాస్త దూరంలో ఆ వేశ్యలు నాట్యగానాలు చేయడం చూసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వెళ్ళాడు ఋష్యశృంగుడు. వాళ్ళు ఋష్యశృంగుడితో ఇలా అన్నారు, పక్కనే మా ఆశ్రమం ఉంది, మీరు అక్కడికి రాగలరా అన్నారు. సరే అని ఋష్యశృంగుడు వాళ్ళతో బయలుదేరారు. ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టగానే అక్కడ అపారమైన వర్షం కురిసింది. రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకువెళ్ళి తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహం చేశాడు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నారు, మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక మీ కూతుర్ని, అల్లుణ్ణి నాతో పంపిస్తారా అని అడిగారు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.
ఇక్కడితో మనం చెప్పుకుంటున్న రామాయణంలో బాలకాండలో మొదటి భాగం కంప్లీట్ అయింది. ఇందులో కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నేను కూడా యూట్యూబ్ కోసం చదువుతుండేది. నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ బాలకాండ సెకండ్ పార్ట్లో ఇంకా ఎన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే నన్ను కాస్త ఎంకరేజ్ చేయాలి కదా ఫ్రెండ్స్. నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారా? థ్యాంక్ యూ.